టీజీ వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికపైకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. పోలీసులు ఎందుకు ఎగురుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పై కేసులు పడుతున్న పోలీసుల పేర్లు డైరీలో రాసుకోండి. కేసీఆర్ ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా టీజీకి విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీయే. కేసీఆర్ సభకు తరలిస్తున్న జనాలను ఆపడానికి నీచ రాజకీయాలు. ఖమ్మం నుండి వరంగల్ వచ్చే రోడ్డులో జనాలు తరలి వస్తున్న వాహనాలను లారీలు అడ్డం పెట్టి సభకు వచ్చే జనాలను ఆపే కుట్ర చేసిన కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కొలువైనటువంటి సందర్భంగా ఈ భారీ జన ప్రభంజనాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ జాతి ముద్దు బిడ్డ, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆరోగ్య నాయకుడు, నిషేధించబడిన తెలంగాణ పదవి నుండి దయచేసి మాజీ మంత్రులకు కేటాయించబడ్డది. దయచేసి వారు వారికి ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మీరందరం ఎదురు చూస్తున్నటువంటి జై తెలంగాణ. గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మన ప్రియతమ నాయకులు, రామన్న కూడా వేదిక మీద మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారు, కేటీఆర్ గారు సభా వేదిక పైకి విచ్చేస్తున్నారు. గట్టిగా వారికి మీ అందరి చప్పట్లతోనే కేటీఆర్ అన్నకు స్వాగతం పలుకుదాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసిన విషయం. పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి. మీ డైరీలలో రాసి పెట్టుకొని 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవడు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు.